నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను సుధా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ ఈవీఎంఐనా బ్యాలెట్ అయినా విజయం కూటమిదే ఎమ్మెల్సీల విజయోత్సవ సభలో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్లు సంఖ్యాబలం లేకుండా ప్రతిపక్ష హోదా ఎలా ఇవ్వాలి అసెంబ్లీలో మంత్రులు ఎమ్మెల్యేల ధ్వజం కృత్రిమ అవయవాలు దానం చేసే సంస్థలకు తమ వంతు సహకారం అందిస్తాం నగర పోలీస్ కమిషనర్ బాక్షి వెల్లడి గాజువాకలో సందడి చేసిన సంక్రాంతికి వస్తున్నాం చిత్ర బృందం త్వరలో మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీస్తారన్న దర్శకుడు అనిల్ రావుపూడి బ్యాలెట్ అయినా ఈవీఎం అయినా విజయం కూటమిదేనని మంత్రి నారా లోకేష్ అన్నారు రాష్ట్రంలో 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించిన నేపథ్యంలో విజయోత్సవ సభ నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎమ్మెల్సీలిద్దరూ ఎన్నికల ధృవీకరణ పత్రాలను చూపించారు అనంతరం జరిగిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడారు బ్యాలెట్ అయినా ఈవీఎం అయినా విజయం కూటమిదేనని స్పష్టం చేశారు తల్లికి వందనం పథకంపై త్వరలోనే మార్గదర్శకాలు ఇస్తామన్నారు ఇప్పటికే మెగా డిఎస్సీని ప్రకటించామని మార్చి నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని రాజకీయ సుపరిపాలనలో ఎన్డీఏ నేతలు భాగస్వాములవుతారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు వెంటే ఉన్నారనడానికి ఇది 82,000 మెజార్టీతో గెలిచారు మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా 77,500 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు మన రాజశేఖర్ గారు ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా కౌన్సిల్లో పులిల్లాగా మన ఎమ్మెల్సీలు పనిచేస్తున్నారు ఇంకొక 2 నాయకులు ఈరోజు కౌన్సిల్కి రాబోతాం నిజంగానే చాలా చాలా ఆనందంగా ఉంది ఇంత విజయాన్ని అందించిన గ్రాడ్యుయేట్లకి గెలుపు కోసం పనిచేసిన గౌరవ శాసన సభ్యులు మంత్రివర్యులు జోనల్ కోఆర్డినేటర్లు ప్రత్యేకంగా నాకు ప్రాణ సమానమైన కార్యకర్తలకి పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ప్రజలు కొట్టిన దెబ్బకి పులివెందుల ఎమ్మెల్యే ఇంకా కోలుకోలేదబ్బా ఆయన కొత్త పేరు పెట్టిన 1 డే ఎమ్మెల్యే ఏంటది ఒకరోజు ఎమ్మెల్యే ఒకరోజు ఎమ్మెల్యే అసెంబ్లీకి కరెక్ట్గా ఒకరోజు వచ్చి వెళ్ళిపోతాడబ్బా ప్రజలు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని తెలిసినా అసెంబ్లీకి వచ్చి ఒక్కరోజు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్తాడు బెంగళూరుకి పారిపోతాడు అందుకే ఆయన తెలుసు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో క్యాండిడేట్ పెడితే డిపాజిట్ రాదని అందుకే క్యాండిడేట్ పెట్టే దమ్ము ధైర్యం లేకుండా ఈరోజు ఆ పార్టీ వెనక్కి వెళ్ళిపోయింది 2023 ఎన్నికల్లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మనం విజయం ఎట్లా సాధించామో మీ అందరికి తెలిసిందే అప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఏకంగా ఒక గేమ్ చేంజర్గా మారింది ఆ ఎన్నికలతో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు కూడా మారిపోయినాయి పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి 8 నెలల ముందుగానే క్యాండిడేట్లు మనం ప్రకటించుకున్నాం ఒక వెస్ట్ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా రామ్ గోపాల్ రెడ్డి గారు ఏమి ఈస్ట్ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఒక కంచర్ల శ్రీకాంత్ గారు ఏమి ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా చిరంజీవి గారేమి ఆ రోజు ఒక ఘన విజయం సాధించారు ఆ ఎన్నికల దెబ్బకే వైకాపా దిమ్మ ఆనాడే తిరిగింది ఆ రోజు నుంచే సీన్ రివర్స్ అయింది కట్ చేసి ముందుకు చూస్తే 164 సీట్లతో ప్రజా ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది ఒక పక్కన మోడీ గారు మేనియా ఇంకో పక్కన బాబు గారు బ్రాండ్ ఇంకో పక్కన నాకు అన్న సమానమైన పవన్ అన్న పవర్ దెబ్బకి వైకాపా దిమ్మ తిరిగింది దుకాణం బంద్ అయింది ప్రతిపక్ష హోదాపై నిరాధారమైన ఆరోపణలతో వైసీపీ ఎమ్మెల్యే జగన్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు
బుధవారం సభ ప్రారంభం కాగానే ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ సరైన సంఖ్యాబలం ఉండాలని చట్టం చెబుతుందని, కనీసం 18 మంది కూడా లేని వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని అయ్యన్న ప్రశ్నించారు. ఏపీ బడ్జెట్ సమావేశాలు స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో జగన్ చేసిన వ్యాఖ్యలపై పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆక్షేపించారు. జగన్ ప్రతిపక్ష బాధ్యత నిర్వహించకుండా హోదా కోరుకోవడం శోచనీయమని మంత్రి నారా లోకేష్ అన్నారు. తనకు లేని అధికారాన్ని జగన్ కోరుకుంటున్నారని మరో మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ప్రజలు గౌరవం ఇవ్వకుండా చీకొట్టినప్పుడు హోదా ఇవ్వాలని ఎలా కోరుకుంటారని ప్రశ్నించారు. జగన్ అనాలోచిత ఆలోచనలు, మూర్ఖ నిర్ణయాలను ఇతరులకు ఆపాదించడం సరికాదని చెప్పారు. అక్కడ వచ్చి కూర్చోవాల్సిన ప్రతిపక్ష సభ్యులు, వాళ్ళ నాయకుడు వాళ్ళ బాధ్యతని విస్మరించి సభను, రాష్ట్ర ప్రజల్ని కూడా తప్పుదారి తీసుకెళ్లే విధంగా వాళ్ళకి లేని అధికారం కోరుకోవడం చాలా దురదృష్టకరం అధ్యక్ష. ప్రజలే మిమ్మల్ని చీకొట్టినప్పుడు, ప్రజలే మీకు ఆ గౌరవం ఇవ్వనప్పుడు సభాపతిగా మీరేం చేయగలుగుతారు అధ్యక్ష? మీరు ప్రతి సభలో మీరు చదివేటప్పుడు ఏ పార్టీకి ఎంత సంఖ్య ఉన్నదని మీరు చదువుతారు. అందుకని మేము ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నది మీరు కాదు కదా అధ్యక్ష డిసైడ్ చేసేది. ప్రతిపక్షంగా వాళ్ళకి రావాల్సిన మినిమం నంబర్ రాలేదు కాబట్టి ఆ మాత్రం విజ్ఞత లేకుండా కేవలం ఇది ఒక దుష్ప్రచారం తీసుకెళ్ళడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీరు చాలా అద్భుతంగా మీరు ఒక చక్కటి రూలింగ్ ఇచ్చారు అధ్యక్ష. అయితే నా చిన్న రిక్వెస్ట్, నా మనవి జనసేన పార్టీ నుంచి మేము కోరేది ఏంటంటే అధ్యక్ష, మీరు ఆ రూలింగ్తో పాటు ఖచ్చితంగా ఈ మ్యాటర్ని మీరు సభా హక్కుల సంఘానికి మీరు రెఫర్ చేయాలి అధ్యక్ష. భోగాపురం, విశాఖల మధ్య సమాంతరంగా పనులు చేపట్టకపోతే ట్రాఫిక్ సమస్యలు ఏర్పడతాయని భీమిలి ఎమ్మెల్యే ఘంటా శ్రీనివాసరావు అసెంబ్లీలో తెలిపారు. హనుమంతవాక జంక్షన్, మధురవాడ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ నిత్యం నరకప్రాయంగా ఉందన్నారు. అనుకున్న సమయం కంటే ముందుగానే భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి కానున్న నేపథ్యంలో 15 ఫ్లైఓవర్లు, రోడ్ల విస్తరణ, కనెక్టివిటీ రోడ్లు సహా బీచ్ వెంబడి ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ కారిడార్ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆయన సూచించారు. విశాఖకు అత్యవసరమైన మెట్రో రైలుకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదన్నారు. మనకు విశాఖపట్నంలో ప్రధానంగా ఇప్పుడున్న సమస్యల్లో ట్రాఫిక్ సమస్య ఒకటి అధ్యక్ష. వన్స్ భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ నిర్మాణం కంప్లీట్ చేసుకునేది కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ అయితే అది ఆ తర్వాత ట్రాఫిక్ ఎలా ఉంటుందో కూడా మనం ఊహించుకోవచ్చు. యాజ్ పర్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఎయిర్పోర్ట్ నిర్మాణం అయితే సర్వేయంగా అవుతుంది అధ్యక్ష. యాజ్ పర్ షెడ్యూల్ ఏదైతే ఇచ్చారో దానికంటే ముందుగానే కంప్లీట్ చేస్తారని చెప్పి మనకి రిపోర్ట్స్ అంతా ఉన్నాయి. మరి వన్స్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయ్యే లోపు కానీ దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రత్యేకించి మెట్రో కానీ, లేకపోతే అప్పుడు గతంలో మనం గవర్నమెంట్లో ఉండగా అనుకున్నాం, మీకు కూడా ఐడియా ఉంది, బీచ్ రోడ్లో ఒక ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ హైవే లాంటిది ఒకటి కానీ, ఉన్న ఎగ్జిస్టింగ్ రోడ్లలో ఫ్లైఓవర్స్ కానీ, ఇవన్నీ కూడా మనం నిర్మాణం పూర్తి చేసుకోకపోతే రేపు ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిందంటే ఆ రోజు నుంచి ఇంకా హార్బుల్గా సిచ్యువేషన్ తయారవుతుంది అధ్యక్ష. అందుకే మీకు ప్రధానంగా మధురవాడ కానీ, హనుమంతవాక జంక్షన్ కానీ ఇవన్నీ కూడా ఈవినింగ్ పీక్ అవర్స్లో, మరి ఆఫీస్ అవర్స్ కానీ లేకపోతే ఈవినింగ్ టైమ్స్లో మనం ఆ రోడ్లో వెళ్ళాలంటే ఒక నరకంలాగా మనం భావిస్తూ ఉన్నాం. కాబట్టి నేను మంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నాను, మేము వాటిలన్నిటికీ ప్రణాళికలు చేస్తున్నామంటే మరి ఎప్పుడు దానికి ప్రణాళికలు కంప్లీట్ అవుతాయి, ల్యాండ్ ఎక్విజిషన్ ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు నిర్మాణం స్టార్ట్ చేస్తారు, ఎప్పటికి కంప్లీట్ అవుతాయి, ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఒక పక్క ఎయిర్పోర్టు కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ అయ్యే లోపు ఇవి కానీ స్టార్ట్ కాకపోతే ఆ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎయిర్పోర్టు ప్రతిరోజు కూడా పబ్లిక్ నరకంలాగా ఫీల్ అవుతారు. కాబట్టి దీనికి ఒక వార్ ఫుడ్ బేసిస్ మీద ముందు అర్జెంటుగా, మరి ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మెట్రో అయితే ఇంతవరకు ఈ బడ్జెట్లో కూడా పెట్టలేదు. మరి ఆ మెట్రోకి ఎప్పుడు యాక్సెప్టెన్స్ అవుతుంది, ఎప్పుడు భూసేకరణ చేస్తారు, ఎప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు కంప్లీట్ చేస్తారు కూడా ఐడియా లేదు. మరి గతంలో మనం అనుకున్న బీచ్ రోడ్డు ఎలివేటెడ్ కారిడార్ వైజాగ్ నుంచి అప్ టు భోగాపురం ఎయిర్పోర్ట్ దాకా వయా బీచ్లో కూడా మొత్తం కంప్లీట్గా వేయాలన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ఆ రోజు ప్లాన్ చేసి పెట్టింది. దాని మీద ఇంతవరకు ప్రతిపాదనలు ఏజెన్సీలో ఉన్నాయి. అలాగే ఉన్న మన ఇప్పుడు హైవే దాంట్లో ఫ్లైఓవర్స్ చాలా చోట్ల దాదాపు 15-16 చోట్ల ఫ్లైఓవర్స్ కూడా ప్లాన్ చేశారు. వాటికి సంబంధించిన వరకు ఏమి ఎక్కడ ముందుకు సాగట్లేదు. కాబట్టి దీని మీద ఒక ఎమర్జెన్సీ మీటింగ్ ఒకటి పెట్టి అన్ని డిపార్ట్మెంట్తో కూడా R&B కానీ, లేకపోతే హైవేస్ కానీ, లేకపోతే MAVD కానీ అన్ని డిపార్ట్మెంట్తో సమన్వయం చేసి శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో అనేక సమస్యలపై చర్చించారు. వైసీపీ నేత జగన్ పై మంత్రులు, ఎమ్మెల్యేలు విరుచుకుపడ్డారు. ప్రమాదాల్లో అవయవాలు కోల్పోయిన వారికి విశాఖలో ఉచిత ప్రోస్టెటిక్ ఆర్మ్ క్యాంప్ ఒక వరమని
నగర పోలీస్ కమిషనర్ శంకరప్రతాప్ బాగ్చి అన్నారు. మహారాణిపేట సింధు భవన్ లో ప్రోస్టెటిక్ ఆర్మ్ క్యాంప్ ఇనాలి ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఉచిత క్యాంపును సిపి బాగ్చి ప్రారంభించారు. ప్రమాదాల్లో అవయవాలు కోల్పోయిన వారికి ఈ తరహా కృత్రిమ అవయవాలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ విధంగా సేవలు అందిస్తున్న ఫౌండేషన్ సభ్యులకు పోలీస్ శాఖ తరపున తమ వంతు సహకారం ఉంటుందని వెల్లడించారు. విశాఖ సేఫ్టీ కౌన్సిల్ సమన్వయకర్త బాల సతీష్ ఈ క్యాంప్ ఉద్దేశాన్ని వివరించారు. 2 రోజుల పాటు నిర్వహించే ఈ క్యాంపుకు ఇప్పటి వరకు ఆన్లైన్లో 50 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఫౌండేషన్ స్థాపించినప్పటి నుంచి 12,000 మందికి పైగా ఉచితంగా కృత్రిమ చేతులు పంపిణీ చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇవాలి ఫౌండేషన్ నిర్వాహకులు, వైద్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. దాదాపు 50 మందికి ప్రోస్థెటిక్ హ్యాండ్స్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా బ్యాటరీ ఆపరేటెడ్. ఒకవైపు ఫిట్టింగ్ చేయడం, మరోవైపు ట్రైనింగ్. రాబోయే రోజుల్లో ఎప్పుడైనా మెయింటెనెన్స్ అవసరం ఉంటే ఫ్రీ మెయింటెనెన్స్. ఇది చాలా హర్షణీయం. మనం అందరం చాలా ధన్యవాదాలు తెలియజేయాలి ఈ ఆర్గనైజర్స్ అందరికీ. మన సమాజంలో చాలామంది ప్రమాదవశత్తు అప్పర్ లిమ్ కానీ లోవర్ లిమ్ కానీ కోల్పోతున్నారండి. అందులో చాలామంది పేదవాళ్ళు. వాళ్లకు గవర్నమెంట్ తరపున లేకపోతే ఎన్జిఓస్ తరపున ఇటువంటి ప్రోస్థెటిక్ లిమ్ ఇవ్వడం చాలా అవసరం. ట్రైనింగ్ ఇవ్వడం చాలా అవసరం. వాళ్ళు ఈరోజు ఎవరికి వస్తుంది ఆ లిమ్స్, వాళ్ళు అందరికీ వినపము. మీ ఫ్యూచర్లో ఏదైనా రాబోయే రోజుల్లో ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే ఈ ఆర్గనైజర్స్తో సంప్రదించండి. వాళ్ళు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వివరంగా చెప్పి అది ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది కూడా రెక్టిఫై చేసి మరొకసారి మీకు ఇస్తారండి. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా చోట్ల సైన్స్ బాగా ప్రోగ్రెస్ చూపిస్తుంది. ఈరోజు ఇలాన్ మాస్క్ ఒక టెస్లా కంపెనీ పెట్టి బ్రెయిన్లో మైక్రోచిప్ ఇంప్లాంట్ చేసి అద్భుతాలు సాధిస్తున్నారండి. రాబోయే రోజుల్లో మనం మన బ్రెయిన్ ద్వారా ఈ హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ ఆపరేట్ చేసుకోవచ్చు. ఆ రోజు వస్తుంది. కాబట్టి చిన్న వయసులో అప్పర్ లిమ్ కానీ లోవర్ లిమ్ కోల్పోయారండి. వాళ్ళు ధైర్యంగా ఉండాలి. రాబోయే రోజుల్లో ఆల్మోస్ట్ నార్మల్ జీవితం మీకు వచ్చేస్తుంది. ఎందుకంటే టెక్నాలజీ ర్యాపిడ్లీ ప్రోగ్రెస్ అవుతుంది. ఆ బ్రెయిన్ ఇంప్లాంట్ మీద చాలా రీసెర్చ్ మన దేశంలో కూడా జరుగుతుంది. చాలా స్టార్టప్స్ కూడా ఇదే రీసెర్చ్ చేస్తున్నారండి. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా ఉపయోగించుకొని ఇంకా బెటర్ ప్రొడక్ట్స్ తీసుకురావాలి. స్టార్టప్స్ కూడా చాలా ఉన్నాయి. అటువంటి స్టార్టప్స్ మేనేజ్మెంట్ వాళ్లకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకా బెటర్ ప్రొడక్ట్ ఇంకా తక్కువ ఖర్చులో మనం ఇవ్వగలిగితే చాలామంది బెనిఫిట్ పొందుతారండి. అదే మాదిరిగా ఫ్యూచర్లో లోవర్ లిమ్ కూడా ప్రోస్థెసిస్ ఇలా ఇవ్వగలిగితే అలాంగ్ విత్ ట్రైనింగ్ ఇంకా చాలామంది బెనిఫిట్ పొందుతారండి. సో ఆర్గనైజర్స్కి ఇంకొక క్యాంప్ కూడా పెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటి ఇంకా క్యాంప్స్ పెడితే మన వైజాగ్లో ప్రోస్థెటిక్ లిమ్ లేని వ్యక్తి ఎవరు ఉండారండి. ఎవరికి అవసరం 100% మనం కవర్ చేయగలుగుతాం. మన పోలీస్ డిపార్ట్మెంట్ తరపున అన్ని విధంగా హెల్ప్ సాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799. మీరు అందరూ మీ దగ్గర పెట్టుకోండి. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మీ లిమ్ కోల్పోయినారని ఎవరైనా మీకు ఇబ్బంది పెడితే వెంటనే నాకు సమాచారం ఇవ్వండి. మేము వెంటనే మీకు సాయం చేస్తాం. సంక్రాంతికి వస్తున్నాం చిత్ర బృందం గాజువాకలో హల్చల్ చేసింది. డైరెక్టర్ అనిల్ రావుపూడి సందడి చేశారు. వెంకటేష్ ఫ్యాన్స్ అధ్యక్షుడు రాంబాబు ఆధ్వర్యంలో గాజువాక శ్రీకన్య థియేటర్లో ఈ చిత్రం 50 రోజుల వేడుకల్లో డైరెక్టర్ అనిల్ పాల్గొన్నారు. విశాఖ అంటే తనకెంతో ఇష్టమని ప్రతి చిత్రం కథ విశాఖ వచ్చి రాసుకొని అనంతరం సింహాద్రి అప్పన్నకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని చెప్పారు. తన చిత్రానికి ఇంతటి ఘన విజయం సాధించి పెట్టిన ప్రేక్షకులకు రుణపడి ఉంటానన్నారు. మెగాస్టార్ చిరంజీవితో త్వరలో చిత్రం సిద్ధమవుతుందని, దానికి విశాఖలోనే కథ రాస్తానని వెల్లడించారు. మెగా ఎంటర్టైనర్ బ్లాక్ బస్టర్ అందిస్తానని తెలిపారు. అనంతరం వెంకటేష్ ఫ్యాన్స్ ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి సినిమా కదా ఇక్కడికి వచ్చి రాస్తాను. సెంటిమెంట్ వైజాగ్ అంటే నాకు. సో సింహాచలం దర్శించుకొని వైజాగ్ లో సంపద వినాయక స్వామిని దర్శించుకుని వెళ్తూ ఉంటాను. ప్రతి స్క్రిప్ట్ ఇక్కడ పూజ చేయించుకొని రాసుకుని వెళ్తూ ఉంటాను. సో సినిమా టు సినిమా ప్రతి సినిమా ఒకదాని మించి ఒకదాని సక్సెస్ అవుతూ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా లాస్ట్ సంక్రాంతి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం. తెలుగు ఇండస్ట్రీ రీజనల్ ఇండస్ట్రీ హిట్ అండ్ 300 కోట్ల పైగా గ్రాస్. అండ్ వెంకటేష్ గారు నా కాంబినేషన్ లో థర్డ్ హ్యాట్రిక్ ఫిలిం అండ్ నాకు హ్యాట్రిక్ పొంగల్. ఇలా చెప్పుకుంటూ పోతే ఏరియా వైజ్ కానివ్వండి రీజనల్ గా చాలా చాలా రికార్డ్స్ బ్రేక్ చేసిన ఫిలిం. ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తే ఇంత పెద్ద సక్సెస్ ఇస్తారనేది ఒక ప్రూవ్ చేసిన ఫిల్మ్. అండ్ మా అందరికి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది. మళ్ళీ నేను ఇలాంటి జోనర్స్ ట్రై చేయడానికి చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అండ్ ముఖ్యంగా వైజాగ్ లాంటి ఏరియాలో ఒక 20 crores పైన షేర్ చేసిందంటే ఇట్స్ అంటే ఆల్మోస్ట్ చాలా పెద్ద సినిమాలకు ఈక్వల్ గా చేసింది. సో ఇక ఇలా అన్ని ఏరియాస్ వైజాగ్ అనే కాదు, సీడెడ్ కానివ్వండి, సో నైజాం కానివ్వండి, అన్ని ఏరియాస్ లో సో ప్రేక్షకులందరికీ నా పాదాభివందనాలు. వాళ్ళు ఈ సక్సెస్ అవ్వకపోతే ఈ హ్యాపీనెస్ లేదు, ఈ ఆనందం లేదు. సో వన్స్ అగైన్ ప్రతిరోజు చెప్తూనే ఉన్నాం, ఎలాగోలా టీవీ మీడియంలో కానీ వాళ్ళు కలుస్తూ మా ఆనందాన్ని వాళ్ళతో షేర్ చేసుకుంటూనే ఉన్నాం. ఈ రోజు వైజాగ్ నేను చిరంజీవి గారి నెక్స్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ వర్క్ రావడం జరిగింది. సెంటిమెంట్ గా వచ్చాము. ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోతున్నాం. సో వెంకటేష్ బాబు ఫ్యాన్స్ అందరు ఇక్కడే మేము ఒక ఫంక్షన్ చేసుకుంటున్నాం. 50 days వస్తారా సార్ అని అడిగారు. సో వెంకటేష్ బాబు గారు అంటే నాకు చాలా ఇష్టం. సో ఖచ్చితంగా ఆయన అవైలబుల్ లేరు కాబట్టి ఆయన తరపున సో ఫ్యాన్స్ అందరికి వస్తే చాలా సంతోషపడతారని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళ వేడుకలో పాల్గొని వాళ్ళందరితో కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్దామని వచ్చాను. ఏంది ముఖ్య అతిథిగా వచ్చిన డైరెక్టర్ అనిల్ రావుపూడి గారికి మాకు ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే కన్యాశ్రీ కన్యా గుప్తా గారికి, మోహని ఫిల్మ్స్ అధినేత వంశీకిషోర్ గారికి, మా 47వ వార్డు టీడీపీ లీడర్, 59వ వార్డు టీడీపీ అధినేత ఈయన మన సిహెచ్ రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే 67వ వార్డు పల్లా శ్రీని గారికి, మరియు శ్రీ వేణుబాబు గారికి, సురేష్ మ్యూస్, అలాగే శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ విజయభాస్కర్ రెడ్డి గారికి కూడా మాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ విధంగా మాకు సహకరించి పోలీస్ శాఖ వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. వాళ్ళు మాకు చాలా సహకారం అందించారు. చాలా ఫ్రెండ్లీగా కూడా మాతో మూవ్ అయినట్టు చేసి మాకు ఇలా చేయండి వాళ్ళ గైడెన్స్ ఇచ్చి ఆ గైడెన్స్ ద్వారా మేము ముందుకెళ్ళాం. కాబట్టి వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మేము పిలిచిన వెంటనే మాతోటి 100 సినిమా అనేది దేవుడి వాళ్ళే, ఆయన అంతిస్తే అంతా తీసుకున్నారు వెంకటేష్ గారు. కాబట్టి ఆయన అంతిస్తే అంతే. అలాగే తోటి అభిమానులు చిరంజీవి ఫ్యాన్స్, బాలకృష్ణ ఫ్యాన్స్, నాగార్జున ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా వచ్చి మాతో పాలు పంచుకున్నందుకు వాళ్ళు కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ విధంగా ఈ సభ చక్కగా ఈ ఫంక్షన్ అయినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ముఖ్యంగా సవనీయంగా వినియోగించుకుంటున్నాం. అదృష్టం మరి ఆయన మీరు చూశారు. గతంలో బాలబాబుతో భగవంత్ కేసరి ఎక్సలెంట్ మూవీ తీశారు. అలాగే పటాస్ కానీ, మరి సర్లేరు నీకెవరు, అలాగే ఆయన చిత్రాలన్నీ సుప్రీం, అన్ని F2, F1, F3 అన్ని కూడా చాలా ఎక్సలెంట్ మూవీస్. రాబోయే చిత్రం చిరంజీవి గారితో కూడా కొత్త చిత్రాన్ని శ్రీకారం చుట్టారు. విశాఖపట్నం అనేసరికి అనిల్ రావుపూడి గారికి బాగా సెంటిమెంట్ ఉన్న ప్రాంతం. మరి అటువంటి సెంటిమెంట్ ఉన్న ప్రాంతంలో గాజువాక ఒక ప్రప్రదంగా ఆయన చిత్రాలన్నీ కూడా అద్భుతంగా ఆడడం. ఇదే శ్రీకన్య కాంప్లెక్స్ లో సుమారు 8 చిత్రాలు కూడా ఆయన సినిమాలన్నీ కూడా 50 days ఈవెంట్ జరగడం అద్భుతంగా జరిగింది. మరి ఈరోజు అభిమానులు కూడా అందరూ కూడా అన్ని ఆ హీరోలకు సంబంధించిన అభిమానులు అందరూ రావడం. వెంకటేష్ బాబు అంటే ముఖ్యంగా మహిళలందరికీ కూడా పెద్దపేట వేసే హీరోగా పేరుగాంచిన హీరో. మరి దగ్గుబాటి ఫ్యామిలీలో అద్భుతమైన ఆర్టిస్ట్గా పేరుగాంచిన గొప్ప హీరో. సుమారు 3-4 తరాలు కూడా అతను చూస్తారు. కాబట్టి రాబోయే రోజుల్లో వెంకటేష్ బాబుకి ఇంకా మంచి చిత్రాలు రావాలి. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఏపీ మాజీ మంత్రి ఆర్కే రోజా, ఉత్తర అమెరికా తెలుగు సంఘం ప్రతినిధులు గుత్తికొండ శ్రీనివాస్, ప్రశాంతులు వేరువేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వచ్చాను, నడుచుకుంటూ వచ్చాను. బయట తీసుకోండి ఒకసారి. తీసుకుంటాం. ఇక్కడ మాట్లాడకూడదు ఆ సైడ్. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ల పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో వ్యవహరించి పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి నగరానికి చేరుకుంటారని, 6వ తేదీన గీతం యూనివర్సిటీలో జరిగే పుస్తక ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.
సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ఈవో నేతృత్వంలో బుధవారం సిబ్బంది లెక్కింపు నిర్వహించారు. ఫిబ్రవరి నెల 28 రోజులకు 1,75,16,720 రూపాయల నగదు వచ్చింది. 10,05,550 రూపాయలు కాయిన్స్ వచ్చాయి. మొత్తం 1,85,22,270 రూపాయలు ఆదాయం సమకూరినట్టు దేవస్థానం అధికారులు తెలిపారు. అయితే సరాసరిన చూసుకుంటే రోజుకు 6,61,510 రూపాయలు భక్తులు సమర్పించారు. దీంట్లో 63 US డాలర్లు, 35 ఇంగ్లాండ్ డాలర్లు, 9 సింగపూర్ డాలర్లు, 26 మలేషియా రింగేట్లు, 15 దిరమ్స్, ఖతర్కు చెందిన 10 రింగేట్స్ ఉన్నాయన్నారు. ఆటో మోటార్ కార్మికులకు భద్రతతో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షుడు మసేను, జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్యుతరావులు డిమాండ్ చేశారు. అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ వరుస ధర్నాలు నిర్వహిస్తున్నామన్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం దట్ట చేపట్టిన ధర్నాలో ఆటో మోటార్ కార్మికులు పాల్గొని తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అధిక జరిమానాలు విధించే జీవో నెంబర్ 2131లను వెంటనే రద్దు చేయాలని కార్మిక నేతలు డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల ఆదాయాన్ని గంటకొట్టే ఓలా, ఊబర్, ర్యాపిడో సర్వీసులను రద్దు చేయాలన్నారు. ఈ ధర్నాలో ఏఐటీయూసీ నాయకులు రెహమాన్, మన్మథరావు, వామనమూర్తి, పడాల రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ విశాఖ నగరం మహానగరం పారిశ్రామిక నగరంలో లక్షలాది మంది కార్మికులు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. ఆ అసంఘటిత రంగంలో పనిచేసినటువంటి కార్మికులకి కనీస హక్కులు ఏవీ లేవు, కనీస సదుపాయాలు లేవు. చట్టాలైతే నిర్ణయం చేసే ఉన్నారు. వాళ్ళకి మినిమం వేజెస్ అన్నటువంటి 35,000 ఇవ్వాలి అని నిర్ణయం చేసామని చెప్పినప్పటికీ అది అమలు మాత్రం ఎక్కడా జరగటం లేదు. అదే రకంగా అవుట్ సోర్సింగ్ అని తీసుకొని వచ్చి కొన్నాళ్ళు పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి అవుట్ సోర్సింగ్ కార్మికులని పెట్టేసి వీళ్ళందరికీ నిరుద్యోగ సమస్యకి గురి చేస్తూ ఉండేవాడు. అలాగనే వీళ్ళందరికీ కూడా ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వాలి. ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వాలన్నటువంటి నైతికమైనటువంటి బాధ్యత ప్రభుత్వానిది. అలాంటిది ప్రావిడెంట్ ఫండ్ అని ఇవ్వలేదు. ప్రావిడెంట్ ఫండ్ అంటే భవిష్యత్తు నిధి. ఆ నిధి కూడాను కుటుంబానికి కూడా ఉపయోగపడే నిధిని కూడా వారు ఇవ్వకుండా ప్రావిడెంట్ ఫండ్ నిధి కూడా ఇవ్వకుండా చేశారు. అలాగే గ్రాట్యుటీ అన్నటువంటిది ఇవ్వాలి. ఆ గ్రాట్యుటీని కూడా ఎవరు ఇవ్వటం లేదు. ఈ రకంగా పేరుకు మాత్రం చట్టాలు ఆ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళు ఏది కూడా అమలుపరచుకుంటా కార్మికులు చాలా అన్యాయం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి చాలా సాధు జంతువులాగా ప్రపంచం అంతా కూడా తిరిగినప్పుడు కూడా ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ 2 కోట్ల సంవత్సరానికి 2 కోట్ల మంది నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఎక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ తీసేసి అందరినీ నిరుద్యోగ శైలిలో 100 రోజుల్లోనే ధరలన్నీ తగ్గిస్తామన్నారు. ధర ఎక్కడ లేనటువంటి పరిస్థితిలో రోజు రోజుకి ధరలు పెరుగుతూ ఉన్నాయి. రకరకాలైనటువంటి సదుపాయాలు ఇల్లు ఇస్తానంటున్నారు, ఎవరికీ లేదు. అందుచేత మా డిమాండ్ ఈవేళ ఆటో రిక్షా కార్మికులు ఈ టెంట్లో ఈవేళ కూర్చున్నారు. వారందరికీ సంక్షేమ బోర్డు ఇమీడియట్గా ఏర్పాటు చేసి ఆ సంక్షేమ బోర్డు ద్వారా వారికి హక్కులు కల్పించాలన్నటువంటిది మేము అడుగుతున్నాం. అలాగే ఈపీఎఫ్ వాళ్ళకి కల్పించాలి, అదే గ్రాట్యుటీ కల్పించాలి. వాళ్ళ మీద జీవో నెంబర్ 2131 అన్నటువంటిది విధించడం. ఆ చట్టం ఉరితాడు లాంటిది. అందుచేత ఆ జీవోల్ని వెంటనే రద్దు చేయాలన్నటువంటిది కూడా మేము అడుగుతున్నాం అన్నమాట. ఈ పోరాటం మాత్రం ఇంతటితో ఆగదు. రాబోయే కాలంలో మరింత పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం అన్నటువంటిది జరుగుతుంది. ఎక్కడ పోరాటం చేస్తే అక్కడ మాత్రమే సమస్యల పరిష్కారం అవుతుంది. చరిత్ర దూరుచ్చేసింది. మన పక్క రవాణా సౌకర్యం కన్నా పరిష్కారం అవుతుంది. చరిత్ర దూరుచ్చేసింది. మన పక్క రవాణా సౌకర్యం కన్నా ఆటో వెళ్ళగానే విశాఖ నగరం స్థానిక ప్రజలు ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతంగా సులువుగా ప్రయాణించగలుగుతున్నారు. కానీ వారి జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. ఎందుకంటే చాలామంది విద్యావంతులు ఈ ఆటో డ్రైవర్లు. ఒకప్పుడు ఆటో డ్రైవర్లు అంటే నిరుద్యోగులు, కానీ ఇవాళ ఆటో డ్రైవర్స్ ఎవరు నిరుద్యోగులు కాదు. వారు కూడా గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు. ఉద్యోగాలు లేక ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పాలకులు, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పాలకులు ఎన్నికల్లో
భారత్ ప్రో అండ్ సౌండ్స్ లైటింగ్ ఎక్స్పోను ఏప్రిల్ 11, 12, 13 తేదీల్లో పోర్ట్ స్టేడియం విశ్వనాథ కన్వెన్షన్ హాల్లో నిర్వహించనున్నట్టు వ్యవస్థాపక సీఈఓ దిలీప్ కుమార్ సోనార్ వెల్లడించారు. విశాఖలోని స్థానిక హోటల్లో ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఉత్తరాంధ్ర ఈవెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దువ్వి కాళీప్రసాద్, ఏఐటీఈసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణలు పోస్టర్ను ఆవిష్కరించారు. 3 రోజుల పాటు జరిగే ఎక్స్పోలో సుమారు 100 కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. సౌండ్స్, లైటింగ్, డెకరేషన్, రికార్డింగ్, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో భారత్ ప్రో ఇండియాలోనే ముందంజలో ఉందని దిలీప్ కుమార్ సోనారా తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు పెదిరెడ్ల శ్రీనివాస్, హరిబాబు, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. Okay, namaskar to all of you, and actually we are going to have exhibitions जो भारत प्रो साउंड लाइट एक्सपो, और we would like to thank Uttaranandra Events Welfare Association also, and also to Kaliji and all district president, secretary and all members of Uttaranandra Event Welfare Association. जो हमारा एग्जीबिशन अभी जो होने जा रहा है, जो प्रोफेशनल साउंड, लाइटिंग, ऑडियो विजुअल एंड ऑल्सो द टेंट डेकोर एंड हॉस्पिटैलिटी, तो जो भी लोग इससे रिलेटेड है, नॉट ओनली आंध्र प्रदेश, द तेलंगाना स्टेट, आंध्र प्रदेश, उड़ीसा और छत्तीसगढ़, so we are expecting footfall from all these places, and we request all of you to support us, or we'll make a exhibition success together. About a month to go, और जो डेट होने वाला है 11, 12, 13 of April 2025, it is going to happen in Vishwanath Convention, Port Stadium, Akkapalayam, Kailasapuram, Visakhapatnam. So I request everybody to be a part of it. Or now Kaliji can see 100 plus company will be there, 100 plus stall going to come, and 10,000 plus products going to come. This is going to be the South India ka one of the biggest expo for professional sound lighting and also tent and decor. So that is Bharat Pro Sound Light Expo and Bharat Tent Decor and Hospitality Expo, powered by PND International Media. So I am the Dilip Kumar Sonar, founder and CEO of Bharat Pro Sound Light Expo and Bharat Tent Decor and Hospitality Expo, powered by PNE International Media. So now even నమస్కారం. భారత్ ప్రో నేను ఉత్తరాంధ్ర ఈవెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుల్ని దువ్వి కాళీప్రసాద్ మాట్లాడుతున్నానండి. ఈ యొక్క ఉత్తరాంధ్రలో ఉన్న అన్ని యూనియన్లకు అధ్యక్షులు, ప్రెసిడెంట్, సెక్రటరీలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. రేపు ఏప్రిల్ వచ్చే నెలలో 11, 12, 13 ప్రో ఎగ్జిబిషన్ దిలీప్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్కరు వచ్చి సహకారం అందించాలని చెప్పి ఉత్తరాంధ్ర ఈవెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ధన్యవాదాలు కోరుకుంటున్నామండి. ఈ యొక్క కార్యక్రమం సౌండ్ అండ్ లైటింగ్, డెకరేషన్, టెంట్, వివిధ 100 మినిమం 100 కంపెనీల పైన అక్కడ రావడం జరుగుతుంది. ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా మన ఆ యొక్క ఎగ్జిబిషన్కి అందరూ వెళ్ళి అతను సహకరిస్తారని సరే నేను విన్నవించుకుంటున్నాను. పోర్ట్ గోల్డెన్ జూబ్లీ ఆసుపత్రిని ప్రైవేట్ పరం చేయొద్దని రిటైర్డ్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు సుబ్రహ్మణ్యం, నాగేశ్వర రాజులు డిమాండ్ చేశారు. పౌర గ్రంథాలయంలో అసోసియేషన్ మాసోత్సవ మీటింగ్ లో మాట్లాడారు. పోర్టులో సుమారు 14,000 మంది రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారని, వారందరికీ ఆరోగ్యపరమైన సమస్యలు పోర్ట్ హాస్పిటల్ ద్వారానే పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. ప్రైవేట్ పరం చేస్తే 14,000 మంది రిటైర్డ్ ఉద్యోగులు ఇబ్బందులు పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వీస్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు 2,000 మంది ఉంటే రిటైర్ అయిన వాళ్ళు 14,000 మంది ఉన్నారు. ఈ రిటైర్ అయిన వాళ్ళకి దీనివల్ల ఇబ్బంది వస్తుంది కాబట్టి, ఎందుకంటే ప్రైవేట్ వాడు లాభాల గురించి చూస్తాడు తప్ప స్టాఫ్ గురించి చూడదు కాబట్టి ప్రైవేటైజేషన్ వద్దు అని మేము అడుగుతున్నాం. వాళ్ళు ప్రైవేటైజేషన్ చేసి మీకు బడ్జెట్ పెంచి చేస్తామని మేనేజ్మెంట్ ఉంది. అది స్ట్రగుల్ ఇంకా అవుతూనే ఉంది. ఈ స్ట్రగుల్ ఎక్కడ తీసుకెళ్తాదో తెలీదు. మేము కూడా ఉధృతం చేయకపోవడానికి మాకు ఈ మధ్యన వేజ్ బోర్డులో పెరిగిన ఎరియర్స్ అవి కూడా 2 నెలల్లో వస్తాయి. ఆ డబ్బు వచ్చిన తర్వాత
ఇది ఉధృతే అలా చేయాలని నిర్ణయించుకొని దీని మీద మేనేజ్మెంట్ తోటి ఇది ఆల్ ఇండియాలో ఉన్న మేజర్ పోర్టులు అన్నింటిలోనే కాదు, ఒక్క విశాఖపట్నం పోర్టులోనే హాస్పిటల్ ప్రైవేటైజేషన్ అన్నది చేయకూడదు అని మా ఇది. దానికి తగిన మీద ఏం చేద్దామని ఆలోచించడానికి పూర్ణ మార్కెట్లో చిల్లర వర్తకులను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న పూర్ణ మార్కెట్లో 30 ఏళ్ల పైబడి ఉన్న చిరు వ్యాపారులను అన్యాయంగా తొలగించడం దుర్మార్గమని సిఐటియు నాయకులు సుబ్బారావు, చంద్రశేఖర్లు మండిపడ్డారు. మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకునే కూటమి ప్రభుత్వ నేతలే ఈ దారుణానికి ఒడిగడుతున్నారని, పేదల నోట్లో మట్టి కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు జోక్యం చేసుకుని యథావిధిగా వ్యాపారాలు సాగించేలా చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. మేయర్ గారిని కలిసాం, జీడీ బాబు గారికి చట్టం ప్రకారంగా చట్టం ఒకటి ఇచ్చాము, చదువుకున్నారు, అన్నీ చేశారు. కానీ సాయంత్రం గంట వేసిన తర్వాత ఇమీడియట్గా ఆడవాళ్ళని కూడా చూడరు. అత్యంత మంది దళితులు, బీసీలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. పేదవాళ్ళు చెవులో ముక్కు పుల్ల కూడా లేదు. ఈ పూట పని చేస్తే గడించి తింటారు, అంతేగాని లేకపోతే లేదు. అలాంటి వాళ్ళ మీద దుర్మార్గం చేయడం అయితే అన్యాయం. జోన్ల కమిషనర్కి అడిగితే నాకు సంబంధం లేదు, నాకు దీనికి ఏం లేదు, ఇది 54 లక్షల రూపాయలకి వేలం పట్టి పాడుకున్న రాశి. ఇది గవర్నమెంట్ వీళ్ళకి చట్ట ప్రకారంగా 54 లక్షలు పాడుకున్న తర్వాత వీళ్ళు డబ్బులు వసూలు చేస్తారు. 20 రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయలు పద్ధతి బట్టి వసూలు చేస్తారు. ఆ దానికి కూడా అంగీకరించి చేస్తున్నారు. ఇది ఆదాయం 54 లక్షల రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్కి వస్తుంది. కానీ ఇంత సడన్గా వచ్చి రోజు తీయడం అనేది ఇంత దుర్మార్గం. ఈ ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం, పేదల కోసం పనిచేస్తుందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, భర్త గారు చెప్పారు, ఇక్కడ వంశీకృష్ణ గారు చెప్పారు. మాకు ఓటేయండి అన్నారు, ఓటేసాం. ఓటేసి గెలిపించాం. ఆధార్ కార్డులు ఇమ్మన్నారు, ఫోన్ నెంబర్లు ఇమ్మన్నారు, ఇచ్చాం. 120 మంది ఇక్కడ. ఈ 120 మందిని ఎట్టి పరిస్థితుల్లో ఉండకంట రోజు తగలడమే. పోలీసులు వస్తారు, వాళ్ళు తగులుతారు, ట్రాఫిక్ వాళ్ళు వస్తారు, లాండ్ ఆర్డర్ వస్తారు. అసలు మేము ఎక్కడ బతకాలో చెప్పండి. మీరు ఇక్కడ బతకొద్దు, మీరు ఎక్కడ అమెరికా వెళ్ళిపోయి బతకండి అంటే చెప్పండి. ఇంటర్నేషనల్లో కూడా తోపుడు బళ్ళు ఉన్నాయి, అమెరికాలో కూడా తోపుడు బళ్ళు వ్యాపారం జరుగుతుంది. గాజ్వాక్లో బీఎస్ఆర్ స్టూడియోలో సినిమా షూటింగ్ కు సంబంధించిన పూజా కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. ఏపీ ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ భూపతిరాజు శ్రీనివాసరాజు చేతుల మీదుగా క్లాప్ కొట్టి సినిమా షూటింగ్ ప్రారంభించారు. దర్శకుడు గుడివాడ రాము మాట్లాడుతూ ప్రొడక్షన్ నెంబర్ 1 ఆర్జీ క్రియేషన్స్ బ్యానర్ లో విశాఖకు చెందిన నూతన నటీనటులతో చిత్రాన్ని కేవలం సింగిల్ షెడ్యూల్లోనే పూర్తి చేస్తామన్నారు. విశాఖలో సుందరమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు కాకినాడ ఈశ్వరరావు, దుర్గాప్రసాద్, హీరోలు చందు, భార్గవ్, హీరోయిన్స్ కోమలి, శిరీష తదితరులు పాల్గొన్నారు. అనే చలనచిత్రం మరి ఈరోజు మరి క్లాప్ కొట్టడం జరిగింది. మరి ఈ రోజు నుంచి ఆ సినిమా తాలూకా షెడ్యూల్ వివరాలు అవన్నీ కూడా మరి డైరెక్టర్ అయినటువంటి మరి గుడివాడ రాము గారు మీకు ప్రకటిస్తారు. చాలా సంతోషం. ఎందుకంటే విశాఖపట్నంలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలని మరి కోరుకున్న తరుణం. మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా మరి విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి సినిమాలు ఏ సినిమా తీసినప్పటికీ కూడా అది మంచి ఒక విజేతగా నిలుస్తుందని అనేది బాగా ఆడుతుందని, అది సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పేసి ఒక నానుడు ఉంది. అదే రకంగా మరి గుడివాడ రాము గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సినిమా కూడా ఒక ప్రేక్షకులు మంచి ఆదరాభిమానాలు పొందాలని, ఈ సినిమాలో మరి నటిస్తున్నటువంటి నటీనటులందరూ కూడా మరి భవిష్యత్తులో మంచిది ఒక మైల్ రాయిగా నిలబడాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క ఏపీ ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఇక్కడ ఆఫీసులో మరి క్లాప్ కొట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ యొక్క సినిమాకి మరి ఈ ఫెడరేషన్ నుంచి నా యొక్క పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ఈరోజు మొదలైంది. అతి త్వరలో ఏంటంటే ఇంకా 1 వీక్లో సాంగ్స్ రికార్డింగ్ మొత్తం ఇదంతా కంప్లీట్ చేసి ఒక 10 డేస్ నుంచి ఒక 25 డేస్లో మొత్తం సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయబడుతుంది. మొత్తం విశాఖపట్నంకి సంబంధించిన నటీనటులతోనే ఈ సినిమా చిత్రం మొత్తం నిర్మించడం జరుగుతుంది. ఇక్కడ లోకల్ హీరోయిన్స్, లోకల్ హీరోస్, లోకల్ నటీనటులు వీళ్ళకి అందరికీ మా ఈ బ్యానర్ తరపు నుంచి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి ప్రొడక్షన్ నిమిత్తం మాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నటువంటి దుర్గాప్రసాద్ గారికి, ఈశ్వర్ గారికి, అలాగే
మేడం అలాగే మేడం ఖుషి గారికి అలాగే చిన్న గారికి మొత్తం వీళ్ళందరికీ నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. అంతేకాకుండా ఏంటంటే ఈ సినిమా మొదటి నుంచి మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న పెద్దయిన భూపతిరాజు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇకపోతే ఈ సినిమా పూర్తి హర్రర్ అండ్ కామెడీగా ఉంటుంది. ప్రేక్షకులకి ఏంటంటే పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. పూర్తిగా ఈ సినిమా పూర్తి షూటింగ్ జాలార్పేట, రెల్లివీధి, యారాడ, మల్కాపురం, గాజువాక ఈ ఏరియాల్లోని ఈ షూటింగ్ మొత్తం సింగిల్ షెడ్యూల్లో వితిన్ 20-25 డేస్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో విశాఖలోని ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. రాబోయే ఐపీఎల్ సీజన్లో అభిమానులతో పాటు క్రికెట్ జట్లకు ప్రపంచ స్థాయి అనుభవాన్ని అందించేందుకు ఎదురు చూస్తున్నామన్నారు. ఈ నెల 24-30 తేదీల్లో విశాఖ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో, హైదరాబాద్ జట్లతో తలపడనున్న నేపథ్యంలో ఆయన ఏసీఏ కార్యదర్శి సానా సతీష్తో కలిసి మైదానంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మ్యాచ్లు జరిగే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, సిపి బాగ్చి ఇతర అధికారులతో చర్చించారు. విశాఖ గౌరవాన్ని పెంచేలా మ్యాచ్లు నిర్వహిస్తామని కేశినేని శివనాథ్ చెప్పారు. సుమారు 40 కోట్ల వ్యయంతో స్టేడియం ఆధునీకరణ పనులు చేపట్టామన్నారు. సిపి బాగ్చి మాట్లాడుతూ ఐపీఎల్ మ్యాచ్లకు ఆఫ్లైన్, ఆన్లైన్ వేదికగా టికెట్లు విక్రయిస్తారన్నారు. ఫేక్ టికెట్లు విక్రయించే ముఠాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇవ్వమని చెప్పారు. మేము దాన్ని ఛాలెంజ్గా తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ రావాలని చెప్పి దాన్ని తీసుకుంటాం వల్ల వాళ్ళు స్టేడియం మొత్తం రెనోవేట్ చేయాలని 3 నెలల క్రితం కొంతమంది ప్రతినిధులు ఢిల్లీ క్యాపిటల్స్ వారు చెప్పడం మేము ఛాలెంజ్గా తీసుకున్నాం. మీకు ఏం కావాలో రెనోవేషన్ అడిగితే ముందుగా లైట్ల గురించి చెప్పారు. మీకు అన్ని హాలోజన్ లైట్లు ఉన్నాయి, బాగా వేడిగా ఉంటుంది, నెంబర్ 1 అని చెప్పారు. మొత్తం అన్నీ కూడా ఎల్ఈడి లైట్స్ చేసాం. అంతేకాకుండా మాకు బాక్సులు కావాలి, ఐపీఎల్ మ్యాచ్లకు సిద్ధంగా ఒక్క మ్యాచ్ కూడా లేదు కాబట్టి బాక్సులు కావాలన్నారు. 34 విఐపీ బాక్సులు అరేంజ్ చేసాం. 2 టీమ్ బాక్సులే కాకుండా 34 విఐపీ బాక్సులు, బీసీసీఐ బాక్సు, ఏసీఏ అండ్ వీడిఐ బాక్సు తయారు చేయడం జరిగింది. మొత్తం టాయిలెట్స్ అన్నీ రెనోవేట్ చేయమని అడిగారు. వాళ్ళు చెప్పిన దానికన్నా అధికంగా, అంటే అంతకుముందు 54 ఉండేవి, మేము 5 రెట్లు టాయిలెట్స్ పెంచాం. టాయిలెట్స్ని కూడా ఐపీఎల్ మ్యాచెస్ ఇక్కడ జరగబోతున్నాయి. నేను 1 జూలై కమిషనర్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇది ఫస్ట్ టైం ఇక్కడ మ్యాచెస్ జరగడం ఇది మన వైజాగ్కి చాలా గర్వకారణం, మన రాష్ట్రానికి గర్వకారణం. రాబోయే రోజుల్లో ఇంకా మ్యాచెస్ వస్తాయి అని మేము ఆశిస్తున్నాం. అందుకే ఈ 2 మ్యాచెస్ చాలా బ్రహ్మాండంగా మనం జరుపుకోవాలి. ప్రేక్షకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి. బయట ట్రాఫిక్ కంజెషన్ లేకుండా, పార్కింగ్ ప్లేస్లో ఇబ్బంది లేకుండా, రాకపోకలు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం చూస్తాం. ఎటువంటి ఈ ఆన్లైన్ టికెట్స్ అమ్మడం తర్వాత ఆఫ్లైన్ కూడా రిడెంప్షన్ కౌంటర్ పెట్టుకొని కొన్ని చోట్ల టికెట్స్ అమ్మడం జరుగుతాయి. అక్కడ కూడా తొక్కిసలాట జరగనీయకుండా మేము ఏర్పాటు చేస్తాము. అందరికీ ఒక విషయం తెలియజేస్తున్నాం. ఇంతకుముందు కొన్ని సందర్భాల్లో ఫేక్ టికెట్స్ ప్రింట్ చేసి అమ్మడం జరిగింది. సో అటువంటి సందర్భాలు మీ దృష్టిలో ఉంటే దయచేసి పోలీస్ వాళ్ళకు తెలియజేయండి, మా పర్సనల్ కాంటాక్ట్ నంబర్కి తెలియజేయండి. హెడ్లైన్స్ మరోసారి. ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా విజయం కూటమిదే. ఎమ్మెల్సీల విజయోత్సవ సభలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు. సంఖ్యాబలం లేకుండా ప్రతిపక్ష హోదా ఎలా ఇవ్వాలి? అసెంబ్లీలో మంత్రులు, ఎమ్మెల్యేల ధ్వజం. కృత్రిమ అవయవాలు దానం చేసే సంస్థలకు తమ వంతు సహకారం అందిస్తాం. నగర పోలీస్ కమిషనర్ బాగ్చి వెల్లడి. గాజువాకలో సందడి చేసిన సంక్రాంతికి వస్తున్నాం చిత్ర బృందం. త్వరలో మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీస్తారన్న దర్శకుడు అనిల్ రావుపూడి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.